పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి గురజాల మున్సిపాలిటీకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో భూమి కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో మున్సిపాలిటీలకు వచ్చిన ర్యాంకులు చూస్తే గురజాల నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలు దారుణమైన పరిస్థితిలో ఉన్నాయన్నారు. ర్యాంకులు చూసి ఏడవాలో నవ్వాలో అర్థం కావడం లేదని కాసు మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. సాధించిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 123-25 మున్సిపాలిటీలు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు సుమారు ఉంటే దాంట్లో ర్యాంకింగ్లు ఇస్తే దాచేపల్లికి వచ్చిన ర్యాంకు 92. అంటే చిట్ట చివర ఎన్ని మార్కులు వచ్చినాయంటే 4 మార్కులు వచ్చినాయి. 4. ఇది దాచేపల్లి పట్టణానికేమో 92వ ర్యాంకు, పిడుగురాళ్ళకి ఇంకా అధ్వానం 110. ఇది ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం నాయకులు 1.5 సంవత్సరంలో సాధించిన ఘనత ఏంటంటే పౌర సేవలు, తాగునీరు అందించటం, ఇంటింటికి చెత్త ఎత్తటం, డ్రైన్లు శుభ్రపరచటం, ఒక ఏదైతే పట్టణ వాసులు కోరుకుంటారో కేవలం మౌలిక సదుపాయాలు చిన్న చిన్నవి, నేను చెప్పినట్టు తాగునీరు, చెత్త తీయటం, లేదు శుభ్రపరచటం, లేదు ట్రాఫిక్ సమస్య, వీటిల్లో వాళ్ళ ప్రభుత్వమే, ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకులో దాచేపల్లికి వచ్చిన ర్యాంకు 92, పిడుగురాళ్లకు వచ్చింది 110. మేమున్నప్పుడు వరదలు వస్తున్నాయి, వానలు పడినప్పుడు వాన పడితే వరద వచ్చేది.